సపోటాలు, పువ్వు మొగ్గలు, సపోటా కాయలు. ఇప్పుడే కోస్తాను గుంకాయలు. పాలన్నీ ఇట్లా వచ్చేస్తాయి. పెట్టాను. ఇలా అయిన తర్వాత కోసేసి కొంచెం ఘాట్లు కనుక పెడితే ఆ పైన ముచ్చు కొంచెం పైకి వేసినప్పుడు కోసుకుంటే అటు పాలు కారిపోతాయి. ఆ పాలను చెట్టు మొదట్లోకి పెట్టేయాలి. కూడా బాగానే ఉంది. పాలు సపోటా వాణిజ్యపరంగా సాగు కాలిపత్తి, పాల సపోటా రకాలు అనుకూలం. క్రికెట్ బాల్, ద్వారపూడి, కీర్తిబర్తి, PKM-1-3, DHN-1 రకాలతో పాటు సింగపూర్, తగరంపూడి, గుత్తి, గరవయ్య రకాలు కూడా సాగు చేయవచ్చు. నాటిన 5-6 ఏళ్ల నుంచి పంట తీసుకోవచ్చు. కొమ్మంటి మొక్కలను జూలై నుంచి ఫిబ్రవరి వరకు 10 మీటర్ల ఎడంగా నాటాలి. 5 మీటర్ల ఎడంగా నాటితే 15 ఏళ్ల తర్వాత మొక్క విడిచి మొక్కను తొలగించాలి. నాటేటప్పుడు పశువుల ఎరువుతో పాటు గుంతకి 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల పాలిడాల్ పొడి కలపాలి. చెట్ల వయసు పెరిగే కొద్దీ ఎరువుల మోతాదు పెంచాలి. 8 ఏళ్ళు ఆ పై వయసు చెట్లకు 880 గ్రాముల యూరియా, కిలో సూపర్ ఫాస్ఫేట్, 750 గ్రాముల MOP చొప్పున వేయాలి. సపోటా చెట్లు 50-60 ఏళ్ల దాకా పంటనిస్తాయి. 4 ఏళ్ల వరకు పూత తొలగించి 5-6 ఏళ్ల నుంచి పంట తీసుకోవాలి. కోసిన కాయల్ని ఎథ్రిల్ ద్రావణంలో ముంచి తీస్తే త్వరగా సక్రమంగా పండుతాయి. 25 ఏళ్లు దాటిన చెట్లు ఏటా 3000 వరకు కాయలనిస్తుంది. సపోటా పండ్లతో ఒరుగులు, పానీయం తయారు చేసుకోవచ్చు.